ప్రధాన అంశం గనక చూసుకున్నట్టయితే శాంతి భద్రతల విషయంలో తెలంగాణ ఫస్ట్. పోలీసులంటే సమాజానికి ఒక నమ్మకం, భరోసా. ప్రాణాలను సైతం ఫలంగా పెట్టాల్సి వచ్చినా వెనకడుగు వెయ్యరు. అమరుడైన పోలీస్ కుటుంబానికి ₹1,00,00,000 భూమి, దాదాపు 16,000 మంది కానిస్టేబుల్స్, ఎస్ఐలను రిక్రూట్ చేశాం. మిగతా మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలవాలి. పోలీసుల అమరవీరుల సంస్మరణ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి. ప్రధానంగా చూసుకున్నట్టయితే మొదటిగా నిన్న ఏదైతే పోలీసుల అమరవీరుల సంస్మరణ సభ జరిగింది, ఈ నేపథ్యంలో చూసుకున్నట్టయితే మొదటిగా మనం పోలీసులందరికీ సెల్యూట్ చేయాలి. ఎందుకంటే వాళ్ళు మన కోసం ఎంతో కష్టపడతారు. ఆపదలో ఉన్నా కానీ ఫోన్ చేస్తే వస్తారు. కాకపోతే ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటూ అయితే జరుగుతూ ఉంది, కానీ ఇంకా ప్రజలకి అందుబాటులో వచ్చే విధంగా, ప్రజలకి ఇంకా చేరువలో ఉండేటట్టు ఫ్రెండ్లీ పోలీస్ అనే మాటని ఇంకా నిలబెట్టుకునే దిశగా పోలీసులు కూడా ముందడుగు వేస్తే ఇంకా ప్రజలకు ఉన్న అనేక ఇబ్బందుల్ని పోలీసులతో ఇంకా కొంచెం పోలీసులు అంటే ఒక భయం నుంచి పోలీసుల కంటే ఒక ఏదైనా సమస్య వస్తే చెప్పుకునే విధంగా ఉండేటట్టు ఇంకా పోలీసులు ఉంటే గనక చాలా సమస్యలు పరిష్కారం అవుతాయి. అలాగే చూసుకున్నట్టయితే ఎవరైతే నిన్న అమరవీరులు ఎవరైతే ఉన్నారో పోలీసులందరికీ ఒకసారి వాళ్ళకి మనస్ఫూర్తిగా సెల్యూట్ చేద్దాం. అయితే మనం చూసుకున్నట్టయితే నిన్న సీఎం రేవంత్ రెడ్డి పోలీసుల అమరవీరుల సభలో ₹1,00,00,000 ఎవరైతే చనిపోయారో వాళ్ళందరికీ నివాళులర్పిస్తూ ₹1,00,00,000 డబ్బులతో పాటు స్థలాన్ని కూడా, ఇంటి స్థలాన్ని కూడా కేటాయించారు వారి కుటుంబ సభ్యులకి. అలాగే చూసుకున్నట్టయితే మావోయిస్టులు ఎవరైతే ఉన్నారో మొన్న కూడా చాలా మంది మనం చూసుకున్నట్టయితే కర్ణాటకలో సీఎం సాక్షిగా చాలా మంది లొంగిపోయారు. అనేక మంది మావోయిస్టులు లొంగిపోయారు. ఇంకా మరికొంతమంది లొంగిపోవాలంటూ కూడా ఇటు సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడం జరిగింది. అలాగే చూసుకున్నట్టయితే కనుక నిన్న సంస్మరణ సభలో సీఎం రేవంత్ రెడ్డి పోలీసులను ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేశారు. ప్రాణాలను సైతం ఫనంగా పెట్టి ప్రజల కోసం పనిచేస్తారు అని చెప్పి కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. అలాగే ఎన్ని కష్టాలు వచ్చినా వెనకడుగు వేయరని చెప్పి, అలాగే కొత్తగా 16,000 మందికి పైగా ఎస్ఐలని, కానిస్టేబుల్ని రిక్రూట్ చేసుకున్నామని చెప్పి మిగతా మావోయిస్టులు కూడా త్వరలోనే లొంగిపోవాలంటూ కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. అలాగే చూసుకున్నట్టయితే గనక ప్రధానంగా వారి కుటుంబ సభ్యులకు మనం చూసుకున్నట్టే వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా ఒక ₹1,00,00,000 విరాళం ఇచ్చారు. అలాగే ₹1,00,00,000తో పాటు ఒక ఇంటి స్థలం కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అలాగే నెక్స్ట్ అంశం కనుక చూసుకున్నట్టయితే